పూణేలో జరుగుతున్న 4వ టీ20లో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ దిగింది. అయితే బ్యాటింగ్ దిగిన టీమిండియాకు తొలి వికెట్ రెండో ఓవర్లో కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్ మొహమ్మద్ వేసిన షాట్కు ప్రయత్నించిన సంజు శాంసన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే వచ్చిన తిలక్ వర్మ డకౌట్ అయ్యాడు. మొహమ్మద్ వేసిన రెండో బంతికి బౌండరీ వద్ద జోఫ్రా ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అదే ఓవర్లో టీమిండియా సూర్యకుమార్ యాదవ్ వికెట్ కోల్పోయింది. మొహమ్మద్ బౌలింగ్లోనే కార్స్ క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ వచ్చారు. మూడో ఓవర్లకు భారత్ స్కోరు 3 వికెట్లకు 19 పరుగులు వచ్చాయి. టీమిండియా పవర్ ప్లే ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. అయితే టీమిండియా బ్యాటర్లు ఆచితూచి ఆడుతూ వచ్చారు. అయితే ఆదిల్ 8వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన శివం దుబే అవుట్ నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. 8వ ఓవర్లో మూడో బంతికి శివం దుబే షాట్ ఆడగా స్లిప్లో ఉన్న బట్లర్ క్యాచ్ని జారవిడిచాడు. దీంతో 8 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి భారత స్కోరు 65 పరుగులు. 10 ఓవర్లకు భారత స్కోరు 4 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేశారు. 11వ ఓవర్లో భారత్ 5వ వికెట్ కోల్పోయింది. కార్స్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన రింకు సింగ్ బౌండరీ లైన్ వద్ద ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 ఓవర్లకు భారత స్కోరు 79 పరుగులకు 5 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత క్రీజులో హార్దిక్ పాండ్యా, శివం దుబేలు కుదురుకున్నారు. మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. టీమిండియా జోరు పెంచారు. రషీద్ వేసిన 14 ఓవర్లో శివం దుబే వరుసగా 4 సిక్సర్ బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు భారత స్కోరు 5 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మొహమ్మద్ వేసిన 16వ ఓవర్లో 2 సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 16 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లకు భారత స్కోరు 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్యా చెలరేగా ఆడారు. జోఫ్రా ఆర్చర్ వేసిన 17వ ఓవర్లో తొలి 2 బంతులు వరుసగా 6-4 బాదాడు. 4వ బంతిని శివం దుబే బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 17 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లకు భారత స్కోరు 5 వికెట్ల నష్టానికి 145 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లో హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సుమారు 8 నెలల తర్వాత హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ సాధించాడు. ఓవర్టీని వేసిన 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా చివరి బంతికి అవుట్ అయ్యాడు. భారీ షాట్కు ప్రయత్నించి బట్లర్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 18వ ఓవర్లకు భారత స్కోరు 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆ తర్వాత శివం దుబే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కార్సే వేసిన 19వ ఓవర్లో చివరి 2 బంతులకు వరుసగా బౌండరీలు బాదాడు. ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత భారత్ వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హర్షదీప్ సింగ్ రనౌట్ అయ్యాడు. ఆఖరి ఓవర్లో శివం దుబే కూడా రనౌట్ అయ్యాడు. మిగతా 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆది నుంచే హిట్టింగ్ మొదలుపెట్టారు. హర్షదీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లో 2 ఫోర్లు బాదారు. అక్షర్ పటేల్ వేసిన 5వ ఓవర్లో వరుసగా 4-6 బాదాడు డకెట్. ఆ ఒక్క ఓవర్లోనే 16 పరుగులు ఇంగ్లాండ్కు వచ్చాయి. తర్వాత తొలి వికెట్ కోల్పోయింది. రవి బిష్నాయ్ వేసిన 6వ ఓవర్లో చివరి బంతికి భారీ షాట్కు ప్రయత్నించిన డకెట్ 39 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 6 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు స్కోర్ 1 వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండవ వికెట్ ఇంగ్లాండ్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 7వ ఓవర్లో ఫిలిప్ సాల్ట్ 23 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యాడు. 7 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు స్కోరు 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు. 8వ ఓవర్లో 3వ వికెట్ కోల్పోయింది. రవి 8వ ఓవర్లో బట్లర్ 2 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. హర్షిత్ రాణా వేసిన 12వ ఓవర్లో సంజు శాంసన్కు క్యాచ్ ఇచ్చి లివింగ్స్టోన్ 9 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 12 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి వేసిన 14వ ఓవర్లో బ్రూక్ భారీ 6 బాదాడు. ఆ తర్వాత బంతిని కూడా లాంగ్ ఆఫ్ మీద సిక్సర్గా మలిచాడు. చివరి బంతికి మరో 4 కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. ఇంగ్లాండ్ జట్టు 14 ఓవర్ల 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. అప్పటికి ఇంగ్లాండ్ జట్టు 36 బంతుల్లో 58 పరుగులు చేయాలి. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. బ్రూక్ 51 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి వేసిన 15వ ఓవర్లో హర్షదీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 15 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు స్కోరు 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు 30 బంతుల్లో 49 పరుగులు చేయాలి. ఆ తర్వాత వచ్చిన కార్సే డకౌట్ అయ్యాడు. రింకు సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయింది. 9 పరుగులు చేసింది. 15 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు స్కోరు 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఆ సమయంలో ఇంగ్లాండ్ జట్టు 30 బంతుల్లో 49 పరుగులు చేయాలి. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు 7వ వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా వేసిన 16వ ఓవర్లో బెతల్ భారీ షాట్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 16 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు స్కోరు 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఆ సమయంలో 24 బంతుల్లో 45 పరుగులు చేయాలి. ఓవర్లో రవి బిష్నాయ్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ ఓవర్లో 9 ఇంగ్లాండ్ ఆ విజయానికి కావాల్సినవి 18 బంతుల్లో 36 పరుగులు కావాలి. 18వ ఓవర్ హర్షదీప్ సింగ్ వేశాడు. క్రీజులో ఓవర్టీన్ 13 పరుగుల వద్ద ఉన్నాడు. రషీద్ 8 పరుగుల వద్ద ఉన్నాడు. ఈ ఓవర్లో వచ్చిన పరుగులు మొదటి 5 బాళ్లకు సింగిల్ వచ్చాయి. లాస్ట్ బాల్కు ఓవర్టీన్ 6గా మలిచాడు. దీంతో 12 బంతుల్లో 25 పరుగులు ఇంగ్లాండ్ జట్టుకు కావాల్సి ఉంది. 19వ ఓవర్ హర్షిత్ రాణా వేశాడు. తొలి బంతికి ఓవర్టీన్ బౌండరీ బాదాడు. రెండో బంతికి రన్ రాలేదు. మూడో బంతికి సంజు శాంసన్ క్యాచ్ మిస్ చేశాడు. 2 పరుగులు చేశాడు. 4వ బంతికి నో రన్.
ఐదో బంతికి నో రన్, ఆరో బంతికి ఓవర్టీన్ క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యాడు. ఇక ఇంగ్లాండ్ లక్ష్యం 6 బంతులు 19 పరుగులు రావాలి. ఆఖరి ఓవర్ హర్షదీప్ సింగ్ వేశాడు. షకీబ్ మహమ్మద్ బంతిని గాల్లోకి లేపగా అక్షర్ పటేల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత జట్టు విజయం సాధించింది. 4వ టీ20 మ్యాచ్లో 15 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ జట్టు 19.4 ఓవర్లలో 166 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవి బిష్నాయ్ 3 వికెట్లు తీయగా హర్షిత్ రాణా 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.